క్షేత్రం అనేది ఒక ప్రశస్తమైనటువంటిది. ఆ! కాశీ అనేది పూర్వకాలంలో దీనిని ఒక శ్మశాన వాటిక అనేవాళ్ళు. ఆ! అంటే శివుడు ఉండేటువంటిది ప్రతి ఉన్నటువంటి అందరి దేవతల కల్లా ప్రధానమైనటువంటి వాడు శివుడు. మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు, విష్ణువు అని. శివుడు, విష్ణువు అనేవాళ్ళు ఇద్దరు కూడా కాశీ క్షేత్రంలో ప్రతి ఒక్కరు మానవులు అనేవాళ్ళు ఎవరైనా సరే కాశీలో మరణించడం అనేది చాలా ఉత్తమమైన ఇదే అనే ఉద్దేశంతో కాశీలో మరణాన్ని పొందడానికి ఎక్కువ అవకాశాలు తీసుకునేవాళ్ళు. అలా లేని పక్షంలో ఈ కాశీలోకి వచ్చినప్పుడన్నా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం అన్నా జరిగేవాళ్ళు. వాళ్ళ వంశం అభివృద్ధి అవ్వడం కోసం, వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి ఇది లేకుండా ఉండడం కోసం అనే ఉద్దేశంతో ఇక్కడ శివలింగ ప్రతిష్టాపనలు ఎక్కువగా జరిగేవి. అంటే మీరు ఈ నేలలో మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా శివలింగాలే ఎక్కువగా ఉంటాయి. ఈ శివలింగాలు ఉండడం వలన ఇది కాశీ క్షేత్రానికి ఒక ప్రధానమైన ప్లస్ మనకున్నటువంటి నదులన్నిటిలో కల్లా గొప్ప నది గంగా నది. ఈ గంగా నది అనేది జనరల్ గా మనకు అన్ని పడమర నుంచి తూర్పుకి నదులు పయనిస్తాయి. గంగా నది ఒకటే తూర్పు నుంచి పడమరకు వెళ్తాం. తూర్పు నుంచి పడమరకు వెళ్తాయి. అంటే ఏంటంటే మనకున్నటువంటి పరిధిలో మనకి కైలాసం అనేది మనకి ఇటు ఉత్తర దిక్కులో ఉంటుంది. ఈ ఉత్తర దిక్కులో ఉన్న కైలాసానికి గంగా నదికి అవతల వైపున ఉంటుంది. ఇప్పుడు కాశీ త్రిశూలం మీద ఉంది అంటారు, అంటే ఏంటి? త్రిశూలం అంటే అయితే మనకి అది చెప్పడం చాలా కష్టం. దానికి చాలా పెద్ద కథ అది. ఈ అందువల్ల ఏంటంటే ఈ గంగా నది తీరంలో అంటే గంగా నది అనే అమ్మవారు ఒక శివుడి దగ్గర ఒక వరం పొందింది. ఆవిడ కొన్ని ఆ వరం అంటే ఆవిడకు ఉన్నటువంటి శాపం వలన ఒక వరానికి పొంది. ఆ వరం ఏమంటే మీ గంగా నదిగా వచ్చి పాపులందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి నీ దగ్గరికి వచ్చి అందులో నదిలో స్నానం ఏదైతే చేస్తారో దాని వలన వాళ్ళకి కొంత విముక్తి కలుగుతుంది అని. దానివల్ల నీకు ఉన్నటువంటి కొన్ని ఇది అవుతాయి అని ఒక ఇది అంటే ఇందులో రకరకాల కథలు ఉంటాయి. ఈ కథల్లో ఇది ఒకటి. అందువల్ల మనము కైలాసానికి కానీ వైకుంఠానికి కానీ వెళ్ళాలి అని అంటే గంగా నదిని దాటాలి. ఈ గంగా నదిని దాటాలంటే అన్ని నదుల్లోనూ ఏ నదుల్లో అయినా కూడా తేలికగా పయనించినటువంటిది గంగా నదులను దాటగలిగేది ఆ గోవు మాత్రమే. ఈ గోమాత అనే ఆవిడని కోక పట్టుకుని గంగా నది తీరాన్ని దాటి అవతలకు వెళ్తే కైలాసం అయితే కైలాసం, వైకుంఠం అయితే వైకుంఠం. ఈ వాళ్ళ ఉన్నటువంటి పరిధిలో అప్పుడు